హాయ్ ఫ్రెండ్స్, మన బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళంటే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీరు పొందగలుగుతారు. ఫ్రెండ్స్, అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో మనకి సౌతర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ నుంచి మనకి కొన్ని వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ వేకెన్సీస్ మొత్తంగా చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఓసీ క్యాండిడేట్స్కి మొత్తం 10 వేకెన్సీస్ ఉన్నాయి. జనరల్ క్యాండిడేట్కి 7, ఉమెన్ క్యాండిడేట్స్కి 3 ఉన్నాయి అందులో. అలాగే బీసీ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే బీసీఏకి ఉమెన్ క్యాండిడేట్స్ కింద 1 ఉంది, బీసీబీకి జనరల్ కింద 1, ఉమెన్ క్యాండిడేట్స్కి 2 ఉన్నాయి, బీసీసీకి జనరల్ క్యాండిడేట్కి 1 ఉంది, ఉమెన్కి ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఇంకా బీసీడీకి అయితే జనరల్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి కూడా వేకెన్సీస్ లేవు, బీసీఈకి కూడా ఎటువంటి వేకెన్సీస్ లేవు. ఎస్సీస్లో జనరల్ క్యాండిడేట్ కింద 2, ఉమెన్ క్యాండిడేట్స్కి 1 వేకెన్సీ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్టీస్కి వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్స్ కింద 1 వేకెన్సీ ఉంది, పీహెచ్ క్యాండిడేట్స్ కూడా 1 వేకెన్సీ అనేది వీహెచ్ కింద ఇవ్వడం జరిగింది. టోటల్గా 20 వేకెన్సీస్ అనేవి ఇవ్వడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంకా ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఇంకా ఫర్దర్ ఎగ్జామినేషన్స్ అనేవి ఏవి ఉండవు. సో మీకు వచ్చినటువంటి రిటన్ ఎగ్జామినేషన్లో వచ్చినటువంటి మంచి మార్కుల ద్వారా మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ జాబ్ మీకు కనుక వస్తే చాలా మంచి శాలరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. ఏపీఎస్పీడీసీఎల్లో మంచి శాలరీస్ ఉంటాయి ఈ ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్స్కి సంబంధించి. సో ఈ నెల 26 అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల 25వ తేదీ వరకు మీరు దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో https://apspdcl.cgg.gov.in అనే వెబ్సైట్లోనికి వెళ్ళి దీనికి సంబంధించి మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేసుకోవచ్చు. సో రిజర్వేషన్స్ టు లోకల్ క్యాండిడేట్స్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో లోకల్ క్యాండిడేట్స్కి 70% ఉంటుంది. అదే ఓపెన్ కాంపిటీషన్ కనుక నాన్ లోకల్ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే 30% ఉంటుంది. సో దీనికి సంబంధించి డెఫినేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా పూర్తి వివరాలు కనుక మనం చూసుకుంటే ఇక్కడ మనకి లోకల్ క్యాండిడేట్ గురించి, ఓపెన్ క్యాండిడేట్ గురించి మనకి ఇక్కడ కొన్ని వివరాలు ఇచ్చారు. సో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అవన్నీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. తర్వాత నేను ఈ యొక్క పీడిఎఫ్ ఫైల్ని నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు డౌన్లోడ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు. సో అలాగే ఇంకా ఎగ్జామినేషన్ ఫీ కనుక చూసుకుంటే ఈచ్ అప్లికెంట్ మస్ట్ పే 200 రూపీస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనమాట. సో ఇంకా ఓసీ క్యాండిడేట్స్ కనుక చూసుకుంటే వాళ్ళకి 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఆ 200తో పాటు 500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎస్సీ, ఎస్టీస్, బీసీస్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ 500 రూపీస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ అప్లికేషన్ ఫీ 200 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఓకే, సో ద ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బీ రీఫండెడ్ అట్ ఎనీ కాస్ట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 24వ తేదీ వరకు, 25వ తేదీ వరకు మీరు దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ని ఫిలప్ చేసి అలాగే పేమెంట్ని కూడా పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ వరకు, 18 నుంచి 42 సంవత్సరాల వరకు దీనికి సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎస్సీ, ఎస్టీస్కి, బీసీస్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది. పిహెచ్ క్యాండిడేట్స్కి అయితే 10 ఇయర్స్, ఇంకా 5 ఇయర్స్కి వచ్చేసి ఎస్సీ, ఎస్టీస్ అండ్ బీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. సో ఓసీ క్యాండిడేట్స్ అయితే 18 to 42 ఇయర్స్ వరకు ఉన్నవాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అయితే బీఈ, బీటెక్, ఏఎంఐఈ చేసిన వాళ్ళు కూడా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఈ డిపార్ట్మెంట్లో ఎవరైతే బీఈ, బీటెక్ కనుక చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ బీటెక్ గ్రాడ్యుయేషన్ మాత్రమే దీనికి ఎలిజిబుల్ అనమాట. అది కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసిన వాళ్ళే దీనికి ఎలిజిబుల్. ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీకు వచ్చినటువంటి మార్క్స్ యొక్క మినిమం కట్ ఆఫ్ మార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో 40% ఫర్ ఓసీ, 35 ఫర్ బీసీ అండ్ 30% ఫర్ ఎస్సీ, ఎస్టీస్ అండ్ పిహెచ్ క్యాండిడేట్స్కి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మీకు సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఆ ఎగ్జామ్లో మీకు వచ్చినటువంటి మెరిట్ మార్క్స్ని బట్టి మీకు అపాయింట్మెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా మరిన్ని వివరాలు కనుక చూసుకుంటే రిటన్ ఎగ్జామినేషన్కి సంబంధించి సిలబస్ కూడా ఇచ్చారు. అలాగే హాల్ టికెట్స్కి సంబంధించి కూడా మీకు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎగ్జామినేషన్ కొన్ని రోజుల ముందు హాల్ టికెట్స్ అనే వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి మీకు ఇవ్వడం జరిగింది. సో మీకు వెబ్సైట్లో 7 days ముందే మీకు హాల్ టికెట్స్ అనేవి పెడతామని చెప్పేసి మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఇంకా మెన్షన్ చేయలేదు. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో చూసుకోవాల్సిందే వెబ్సైట్లో ఎప్పటికప్పుడు. సో ఎగ్జామినేషన్స్ సెంటర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, సో ద రిటన్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ engineers now redesigned designated as assistant executive engineer
విల్ బీ హెల్డ్ ఎట్ డిఫరెంట్ సెంటర్స్ లొకేటెడ్ అట్ తిరుపతి ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు. సో తిరుపతిలో మాత్రమే, తిరుపతిలో ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్లో ఓన్లీ తిరుపతి డిస్ట్రిక్ట్లో మాత్రమే మీకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది. సో 60,000 నుంచి మొదలై 92,000 వరకు శాలరీ అనేది పెరుగుతూ పోతుందన్నమాట. సో స్టార్టింగ్లోనే మీకు శాలరీ 60,000 శాలరీ ఉంటుంది. సో సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఫర్దర్ స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేవి ఉండవు. సో దీనికి సంబంధించి సిలబస్ కూడా కింద మెన్షన్ చేశాడు. ఏ సబ్జెక్ట్స్ నుంచి ఏ సిలబస్ ప్రిపేర్ అవ్వాలనేది కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడొచ్చు సిలబస్ ఫర్ టెస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అసిస్టెంట్ ఇంజనీర్స్కి. సో ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, మెజర్మెంట్స్, కంట్రోల్ సిస్టమ్స్, అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ పవర్ సిస్టమ్స్కి సంబంధించి ఇచ్చారు. అలాగే యూటిలైజేషన్కి సంబంధించి కూడా సో మొత్తంగా 8 సబ్జెక్ట్స్ ఉన్నాయి. పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. సో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. సో 2 hours ఉంటుంది, 120 minutes డ్యూరేషన్ ఉంటుంది ఎగ్జామినేషన్. సో ఈ డ్యూరేషన్లో మీరు 100 బిట్స్ని మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది నోటిఫికేషన్. ఈ పీడిఎఫ్ ఫైల్ నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. సో ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.